నేను మీ మధు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సినిమాల పరంగానే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఆమె చాలా ప్లానింగ్ గా, స్పెషల్ గా ఉంటుంది. ఇక స్టైలిష్ గా కూడా ఉంటుంది. 3 ఏళ్ల క్రితం దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సరోగసి ద్వారా కవలలకు తల్లయింది. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో, మరోవైపు కమర్షియల్ చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఒక పక్క కుటుంబంతో తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నయనతార పేరు మీద ఇటీవల ఒక తీవ్రమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నయనతార పేరు మీద వైరల్ అవుతున్న ఆ పోస్ట్ లో కొన్ని కఠినమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఉండడంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినట్టు కనిపిస్తుంది. ఈ పోస్టును నయనతార స్వయంగా రాసిందా, లేక ఎవరో కావాలని ఆమె పేరును వాడుకొని వైరల్ చేశారా అనే విషయం పక్కన పెడితే, అందులోని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఆ పోస్ట్ లో ఉన్న వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఒక తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు వివాహం ఒక పొరపాటు. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషుడు సాధారణంగా పెద్దవాళ్ళు కారు. నన్ను ఒంటరిగా వదిలేయడం మంచిది అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ను నయనతార పెట్టిన కొద్దిసేపటికి డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది స్క్రీన్ షాట్స్ రూపంలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు నానా రకాల చర్చలు మొదలు పెట్టేశారు. అసలు ఈ పోస్ట్ నిజంగా నయనతార రాసిందా, లేక ఆమె అకౌంట్ ను ఎవరైనా హ్యాక్ చేశారా, లేక కావాలని ఆమెపై బురద జల్లడానికి ఎవరైనా ఇలాంటి పనులు చేశారా అనే అనుమానాలు చాలా తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అయితే నిజంగా నయనతార రాసిందా అంటే, నయనతార తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. విఘ్నేష్ శివన్ తో ఆమె బంధం, సరోగసి ద్వారా పిల్లలను కనడం వంటి విషయాల్లో ఆమె పారదర్శకంగా ఉన్న తన భర్త గురించి పబ్లిక్ గా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఈ పోస్ట్ ఆమె రాసి ఉండకపోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. లేదా అకౌంట్ హ్యాక్ అయిందా అనుకుందాము అంటే, సోషల్ మీడియాలో సెలబ్రిటీల అకౌంట్ ను హ్యాక్ చేయడం అనేది కొత్త విషయం ఏం కాదు. ఒకవేళ నయనతార అకౌంట్ ని హ్యాక్ చేసి ఇలాంటి పోస్ట్ ను పెట్టుండొచ్చని కూడా ఒక వాదన వినిపిస్తుంది. లేదా వ్యక్తిగత కక్ష. సినిమా పరిశ్రమలో ఎవరికైనా నయనతారతో వ్యక్తిగత కక్షలుంటే ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నం చేసిండొచ్చని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నయనతార లేదా విఘ్నేష్ శివన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అయితే ఈ పోస్ట్ వారి వ్యక్తిగత జీవితంపై, నయనతార ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలియచేస్తూ నయనతార కానీ, ఆమె బృందం కానీ త్వరలో ఒక ప్రకటన విడుదల చేయాలని అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈ వివాదాస్పద పోస్ట్ వెనుక ఉన్న నిజమేంటి, నయనతార దీనిపై ఎలా స్పందిస్తుందో మనమంతా వేచి చూడాల్సిందే. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.